మెదక్ జిల్లాలో రేపు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పాపన్నపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ ఎన్నికల విధులు నిర్వహించి సిబ్బందితో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఎలక్షన్ మెటీరియల్ పంపిణీని పరిశీలించారు. ముందుగా పాపన్నపేట మండలం జెడ్పీ పాఠశాల ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ అధికారులకు ఇచ్చిన మెటీరియల్ని చెక్ చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పీఓ, ఏపీఓలు కూడిన బృందాలను హాజరయ్యారని కలెక్టర్ ఆరా తీశారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లకు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సిబ్బందితో ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించిన సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని చేరుకునేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం కావాల్సిన సామాగ్రి పోలింగ్ కేంద్రాల వారీగా సిద్ధం చేసి ఉంచాలన్నారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు. సిబ్బంది రాకపోకలను ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని, వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా ఉండేటట్టు చూడాలన్నారు. పోలింగ్ సామాగ్రి ప్రత్యేక బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలన్నారు. ఏవైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, త్రాగునీరు, లైటింగ్, పార్కింగ్ ప్రదేశాలు, లచ్చిపేదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో 160 గ్రామ పంచాయతీలు ఉండగా 16 గ్రామ పంచాయతీలు సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైన మిగిలిన 144 గ్రామ పంచాయతీలకు 411 మంది సర్పంచుల అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. 1402 వార్డులకు 332 ఏకగ్రీవంగా అవగా పాపన్నపేట మండలంలో అరకల్ 2 వార్డులకు ఎలాంటి నామినేషన్లు రాలేదని తెలిపారు. 1068 వార్డులకు గాను 2426 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారని తెలిపారు. 6 మండలాలకు గాను 1292 పోలింగ్ కేంద్రాలు, 1421 పీఓలు, 1529 మంది ఓపీఓలు, 155 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యం జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అవి ప్రాపర్గా జీపీ వైజ్ మనకి ఏ వాడికి పిటిషన్ వస్తుంది